Hello everyone, this is Veda. Welcome back to our class. Today is day 19 and our topic is present perfect continuous tense. Right? Previous class lo present perfect tense చెప్పుకున్నాము. ఈ క్లాస్ లో present perfect continuous tense గురించి మాట్లాడుకుంటాం. Right? Present tense లో fourth type, last present tense లో. Right? Okay. మరి ఇక్కడ present perfect continuous tense గురించి ఏం చెప్తున్నారో చూడండి. Present perfect continuous tense tells us about an action that started before and is still continuing now. Okay? Present perfect continuous tense ఏం చెప్తుంది అంటే ఒక యాక్షన్ అనేది స్టార్ట్ అయింది, మన దగ్గరికి వచ్చింది, మనం ప్రజెంట్లో ఉన్న దగ్గరికి వచ్చింది, ఇంకా ఆగలేదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అలాంటి సందర్భంలో మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడుకుంటాం. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కదా, నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఓకే, ఇది పాస్ట్ అనుకుందాం. రైట్? పాస్ట్లో ఒక యాక్షన్ స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అవుతుంది, ఇది ప్రజెంట్. రైట్? ఇది ప్రజెంట్, మనం ఇప్పుడున్న సిచ్యువేషన్. రైట్? ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ స్టార్ట్ అయిన యాక్షన్ ఇక్కడ వరకు వచ్చింది. మరి ఇక్కడ ఆగిందా? ఆగలేదు, ఇంకా ఆ యాక్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎప్పటి వరకు అవుతుందో మనకు తెలియదు. అలాంటి సందర్భంలో మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. రైట్? సో మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. రైట్? మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ ఆర్ హ్యాజ్ రెండు ఉండేది హెల్పింగ్ వర్బ్స్గా. ఇక్కడ హ్యాజ్తో పాటు బీన్ చేరింది, హ్యావ్తో పాటు బీన్ చేరింది, కొత్త హెల్పింగ్ వర్బ్స్ వచ్చాయి. రైట్? హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ వాడాలి. రైట్? మరి సబ్జెక్ట్ పక్కన హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ వాడాలి. రైట్? ఏదో ఒకటి వాడాలంటున్నారు. మరి ఏ సబ్జెక్ట్ పక్కన ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలో తెలుసుకోవాలి కదా. హ్యాస్ బీన్ ఏ సబ్జెక్ట్ పక్కన వాడాలి, హ్యావ్ బీన్ ఏ సబ్జెక్ట్ పక్కన వాడాలి. రైట్? మనకు వర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్ తెలుసు. మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనము వర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్ ఎలా యాడ్ చేయాలి, వర్బ్ పక్కన ఇన్ఫార్మ్ యాడ్ చేయడం నేర్చుకున్నాం. రైట్? నెక్స్ట్ ఆబ్జెక్ట్ మనకు తెలుసు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది హ్యాస్ బీన్ గురించి, హ్యావ్ బీన్ గురించి, ఏ సబ్జెక్ట్ పక్కన ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి అనేది మనం నేర్చుకుందాం. రైట్? సో ఫస్ట్ హ్యాస్ బీన్ అనేది దేని పక్కన వాడాలి అంటే హ్యాస్ బీన్ని ఇక్కడ మనము హీ, షీ, ఇట్, వన్ పర్సన్, యానిమల్ ఆర్ థింగ్. రైట్? అన్ని సింగులర్స్ పక్కన. ఓకే, సింగులర్ నౌన్స్, సింగులర్ ప్రొనౌన్స్ పక్కన మనము హ్యాస్ బీన్ని యూజ్ చేస్తాం. ప్రజెంట్ టెన్స్లో హ్యాస్ని యూజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాస్ని యూజ్ చేసాము. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాస్ బీన్ని యూజ్ చేస్తాం. రైట్? సో వీటి పక్కన మనము హ్యాస్ బీన్ని యూజ్ చేస్తాము సెంటెన్స్లో. రైట్? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనకు క్లియర్గా అర్థమవుతుంది. షీ హ్యాస్ బీన్ రీడింగ్ ఏ బుక్. రైట్? చూడండి, ఆమె ఒక బుక్ని చదువుతూ ఉంది. రైట్? గతంలో స్టార్ట్ చేసింది, పాస్ట్లో ఆ వర్క్ స్టార్ట్ అయింది, చదవడం అనేది, బుక్ రీడ్ చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది. మరి ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్కి వచ్చింది, కానీ ఆపిందా? లేదు, ఇంకా చదువుతూనే ఉంది. ఎంతసేపు చదువుతుందో తెలియదు. రైట్? గతంలో చదవడం స్టార్ట్ చేసింది, ప్రజెంట్కి వచ్చేటప్పటికి చదువుతుంది, ఇంకా చదువుతూనే ఉంది. సో అలాంటప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాము. రైట్? సో హియర్ షీ సింగులర్ ప్రొనౌన్, సో వీ హ్యావ్ టు యూజ్ హ్యాస్ బీన్. రైట్? హ్యాస్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. ఇక్కడ షీ అంటే సబ్జెక్ట్. రైట్? రీడింగ్ V1 ప్లస్ ఇన్ఫార్మ్. రైట్? నెక్స్ట్ మరి ఏం చదువుతుంది అంటే ఏ బుక్, ఆబ్జెక్ట్. రైట్? సో గతంలో స్టార్ట్ చేసింది, చదివింది, ఇంకా చదువుతూనే ఉంది అన్నప్పుడు మనము ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ సెకండ్, ఇట్ హ్యాస్ బీన్ మేకింగ్ ఏ లౌడ్ నాయిస్. రైట్? అంటే చాలా సేపటి నుంచి అది చప్పుడు చేస్తూనే ఉంది, ఎప్పుడో స్టార్ట్ చేసింది, ఇప్పటికీ ఆ సౌండ్ వస్తూనే ఉంది, ఇంకా వస్తూనే ఉంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు అని చెప్పడం కోసం ఇలా మాట్లాడతాం. ఓకే, ఇంకా కంటిన్యూ అవుతుంది యాక్షన్ అనేది. రైట్? ఇట్ has been, right?
ఇట్ అనేది సబ్జెక్ట్. ఇక్కడ హ్యాస్ బీన్ సింగులర్ ప్రొనౌన్ పక్కన మనము హ్యాస్ బీన్ని వాడాలి. రైట్. నెక్స్ట్ మేకింగ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. రైట్. V1 ఫామ్ పక్కన ఇంగ్ ఫామ్ని యాడ్ చేసాము. మరి ఏం వస్తుంది అంటే a loud noise. రైట్. సో లౌడ్ నాయిస్ అనేది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్. ఎంతసేపటి నుంచి శబ్దం వస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. మన దగ్గరకు వచ్చేటప్పటికి కూడా ఆగలేదు, ఇంకా పాస్ట్ నుంచి వచ్చి ప్రజెంట్లో ఇంకా ఆగలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. రైట్. నెక్స్ట్ హ్యావ్ గురించి మాట్లాడుకుందాం. హ్యాస్ గురించి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాస్ బీన్ గురించి మాట్లాడుకుందాం. రైట్. హ్యావ్ బీన్ మరి ఎప్పుడు వాడాలి హ్యావ్ బీన్ని అంటే I, we, you, they, many people, animals, things. ఓకే. మొత్తం మీద ఈ ప్లూరల్స్ ఉన్నప్పుడు ఓకే I, we, you, they అనే ప్లూరల్ ప్రొనౌన్స్ ఉన్నాయి. మెనీ పీపుల్, యానిమల్స్, థింగ్స్ అనే ప్లూరల్ నౌన్స్ ఉన్నాయి. సో ఈ సందర్భంలో మనకు ఒక సెంటెన్స్లో ఈ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం వీటి పక్కన హ్యావ్ బీన్ని యూజ్ చేస్తాము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. రైట్. సో ఎగ్జాంపుల్స్ చూడండి. They have been playing football. Right. They have been. They అనేది ప్లూరల్ ప్రొనౌన్. మరి ప్లూరల్ ప్రొనౌన్ పక్కన ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి have been. They have been playing V1 ప్లస్ ing ఫామ్. మరి ఏం ఆడుతున్నారు అంటే ఫుట్బాల్. రైట్. ఎప్పుడు మొదలుపెట్టారు ఫుట్బాల్ ఆడడం, ఇప్పటికి వచ్చింది, ఇంకా ఆపలేదు, ఇంకా ఆడుతూనే ఉన్నారు. సో పాస్ట్లో స్టార్ట్ అయింది, ప్రజెంట్కి వచ్చింది, ఇంకా యాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. రైట్. నెక్స్ట్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్. రైట్. మనం ఎప్పటి నుంచో బస్ కోసం ఎదురు చూస్తున్నాం. బస్ వచ్చిందా మరి రాలేదు, మనం ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ వెయిటింగ్ అనేది ఇంకా ఎంతసేపు జరుగుతుందో తెలియదు. రైట్. వీ ప్లూరల్ ప్రొనౌన్ సబ్జెక్ట్. సో వీ హ్యావ్ టు టేక్ హ్యావ్ బీన్. రైట్. నెక్స్ట్ వర్బ్ V1 ప్లస్ ing ఫామ్. రైట్. మరి దేనికోసం ఎదురు చూస్తున్నాము అంటే బస్ కోసం ఎదురు చూస్తున్నాము. రైట్. ఇక్కడ బస్ అనేది మనకి ఆబ్జెక్ట్. క్లియర్. ఇప్పుడు మనం హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ గురించి ఎప్పుడు వాడాలి, ఏ సబ్జెక్ట్ పక్కన ఏం వాడాలి అనేది తెలుసుకున్నాం. రైట్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఆన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. రైట్. చూడండి. హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ వాడి డిఫరెంట్ సెంటెన్సెస్ని మనం ఇక్కడ బిల్డ్ చేసాం. రైట్. మై బ్రదర్ హ్యాస్ బీన్ డ్రాయింగ్ పిక్చర్స్. రైట్. మా బ్రదర్ చాలాసేపటి నుంచి పిక్చర్స్ డ్రా చేస్తున్నాడు. ఎప్పుడో స్టార్ట్ చేశాడు, గీస్తున్నాడు, ఇంకా డ్రా చేస్తూనే ఉన్నాడు. యాక్షన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. సో మై బ్రదర్ సబ్జెక్ట్ సింగులర్ నౌన్, హ్యాస్ బీన్ హెల్పింగ్ వర్బ్. రైట్. సింగులర్ నౌన్ కాబట్టి హ్యాస్ బీన్ తీసుకున్నాం. నెక్స్ట్ మరి ఇక్కడ వర్బ్ ఏంటి డ్రాయింగ్, V1 ప్లస్ ing ఫామ్ తీసుకున్నాము. మరి ఏం డ్రా చేస్తున్నారు అంటే పిక్చర్స్ డ్రా చేస్తున్నారు, ఆబ్జెక్ట్. రైట్. నెక్స్ట్ వీ హ్యావ్ బీన్ వాచింగ్ మూవీస్. రైట్. మనం ఎప్పటి నుంచో సినిమాలు చూడడం స్టార్ట్ చేసాం. రైట్. హాలిడే వచ్చింది, మూవీస్ చూడడం స్టార్ట్ చేసాం. ఎప్పుడో మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసినాం అనుకుందాం, ఇప్పటికి ఆఫ్టర్నూన్ అయింది, ఇంకా చూస్తూనే ఉన్నాం. మరి ఇంకా ఎంతసేపు చూస్తామో కూడా తెలియదు, ఈవినింగ్ అవుతుందా నైట్ అవుతుందో కూడా తెలియదు. ఒక్కోసారి హాలిడేస్ వచ్చినప్పుడు అలా కంటిన్యూ జరిగిపోతూనే ఉంటుంది చూడడం అనేది. రైట్. సో అలాంటప్పుడు మనము వీ హ్యావ్ బీన్ వాచింగ్ మూవీస్, ఎప్పుడో స్టార్ట్ చేసినాం, చూస్తున్నాం, ఇంకా చూస్తూనే ఉంటాం, ఎప్పటిదాకా చూస్తామో తెలియదు. అలాంటప్పుడు మనం ఈ విధంగా చెప్తాం. వీ సబ్జెక్ట్ ప్లూరల్ ప్రొనౌన్. మరి ప్లూరల్ వచ్చినప్పుడు ఏం వాడాలి హ్యావ్ బీన్. రైట్. మరి వర్బ్ ఏంటి వాచింగ్, V1 ప్లస్ ing ఫామ్. రైట్. మరి ఏం చూస్తున్నాము అంటే మూవీస్ ఆబ్జెక్ట్. రైట్. సో ఆ విధంగా అనమాట. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. రైట్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు స్టార్ట్ చేశానా నో, ఎప్పుడో మొదలుపెట్టినా. సో ఇప్పుడు నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకుంటూనే ఉంటా. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అయినా నెవర్ ఎండింగ్, నేర్చుకుంటూనే ఉండాలి. రైట్. సో కంటిన్యూ అవుతూనే ఉంది ఆ వర్క్. సో అప్పుడు మనం ఏం చెప్పాలి ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, ఐ పక్కన ఏం వాడతాము హ్యావ్ బీన్ హెల్పింగ్ వర్బ్. రైట్. మరి ఇక్కడ వర్క్ ఏంటి యాక్షన్ ఏంటి అంటే
లెర్నింగ్ V1 ప్లస్ ing ఫామ్. మరి ఏం లెర్న్ చేస్తున్నాము అంటే ఇంగ్లీష్ ఆబ్జెక్ట్, రైట్? నెక్స్ట్ షీ హ్యాస్ బీన్ క్లీనింగ్ ద క్లాస్ రూమ్. ఓకే, తను క్లాస్ రూమ్ని క్లీన్ చేస్తూ ఉంది. ఎప్పుడో స్టార్ట్ చేసింది, ఇప్పుడు మనం చూస్తున్నప్పటికీ క్లీన్ చేస్తుంది. ఇంకా అయిపోయిందా అంటే లేదు, ఇంకా క్లీనింగ్ ఉంది. సో క్లీన్ చేస్తూనే ఉంది, రైట్? షీ సబ్జెక్ట్ సింగులర్ ప్రొనౌన్. సో హ్యాస్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడతాం. ఓకే, మరి ఇక్కడ జరుగుతున్నటువంటి వర్బ్ ఏంటి అంటే క్లీనింగ్, రైట్? V1 ప్లస్ ing ఫామ్. మరి ఏం క్లీన్ చేస్తున్నారు అంటే ద క్లాస్ రూమ్. ఇక్కడ వర్క్ దేనికోసం జరుగుతుంది? క్లాస్ రూమ్ని క్లీన్ చేయడం కోసం జరుగుతుంది. సో క్లాస్ రూమ్ ఈజ్ ఆబ్జెక్టివ్, రైట్? దే హ్యావ్ బీన్ వాటరింగ్ ద ప్లాంట్స్. ఓకే, వాళ్ళు ప్లాంట్స్కి వాటర్ పోస్తున్నారు. ఎప్పుడో స్టార్ట్ చేశారు. చాలా మొక్కలు ఉన్నాయి. మరి వర్క్ కంప్లీట్ అయిపోయిందా అంటే లేదు, ఇంకా కొన్ని మొక్కలు మిగిలి ఉన్నాయి. సో ఇంకా వర్క్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది, యాక్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో వీ హ్యావ్ టు సే దే హ్యావ్ బీన్ వాటరింగ్ ద ప్లాంట్స్. యాక్షన్ ఇంకా కంప్లీట్ అయిపోలేదు, ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది అని చెప్తున్నాం. దే ప్లూరల్ ప్రొనౌన్. సో వీ హ్యావ్ టు యూజ్ హ్యావ్ బీన్ హెల్పింగ్ వర్బ్, రైట్? మరి ఇక్కడ వర్బ్ ఏంటి? వాటరింగ్ V1 ప్లస్ ing ఫామ్. మరి దేనికి వాటర్ పోస్తున్నారు అంటే ప్లాంట్స్కి. ఓకే, దే హ్యావ్ బీన్ వాటరింగ్ ద ప్లాంట్స్. ఎప్పుడో పోయడం స్టార్ట్ చేశారు, ఇప్పుడు పోస్తూనే ఉన్నారు. ఇంకా పోయాల్సిన మొక్కలు ఉన్నాయి, ఇంకా యాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో అప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. క్లియర్? సో దీని మీద మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఓకే, సింపుల్ స్టోరీ ఆన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, రైట్? ద నేమ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫంక్షన్. ఓకే, ఒక స్కూల్లో ఒక ఫంక్షన్ జరగబోతుంది, దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. సో ఆ స్టోరీ ఏంటో చూద్దాం. ఒక్కొక్కరు ఏమేం చేస్తున్నారు ఆ ఫంక్షన్ కోసం అనేది మనకి లైన్స్, రైట్? ఫస్ట్ ఐ విల్ రీడ్ ద సెంటెన్సెస్, యూ హ్యావ్ టు రిపీట్ ఆఫ్టర్ మీ, రైట్? ఓకే, ద టీచర్స్ హ్యావ్ బీన్ డెకరేటింగ్ ద స్టేజ్. గుడ్. Lakshmi has been practicing dance. Good. The students have been arranging the chairs. Good. We have been making greeting cards. Good. My friend has been singing songs. గుడ్. ఇప్పుడు చూడండి, ఫంక్షన్ కోసం ఎవరెవరు ఏమేం చేస్తున్నారు. అందరూ పనిని, వాళ్ళ యాక్షన్ని ఎప్పుడో స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి జరుగుతూనే ఉందా యాక్షన్? అయిపోయిందా అంటే లేదు, జరుగుతుంది. సో అది ఇంకా ఎంతసేపు జరుగుతుందో తెలియదు. సో మనము ఫంక్షన్ కోసము ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక స్కూల్ వాతావరణాన్ని చూడబోతున్నాం, రైట్? సో ఫస్ట్ సెంటెన్స్, ద టీచర్స్ హ్యావ్ బీన్ డెకరేటింగ్ ద స్టేజ్. ఓకే, ఇక్కడ టీచర్స్ స్టేజ్ని డెకరేట్ చేస్తున్నారు. ఎప్పుడో స్టార్ట్ చేశారు, ఇప్పుడు డెకరేట్ చేస్తున్నారు ప్రజెంట్కి. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ డెకరేషన్ కంప్లీట్ అయిందా అంటే లేదు, ఇంకా జరుగుతుంది, రైట్? సో అప్పుడు మనం ఏం చెప్పాలి? టీచర్స్ హ్యావ్ బీన్ డెకరేటింగ్ ద స్టేజ్, రైట్? మరి ఇక్కడ టీచర్స్ సబ్జెక్ట్, రైట్? ప్లూరల్ నౌన్. సో వీ హ్యావ్ టు టేక్ హ్యావ్ బీన్ యాజ్ హెల్పింగ్ వర్బ్, రైట్? మరి ఇక్కడ వర్బ్ ఏంటి? యాక్షన్ ఏం జరుగుతుంది? డెకరేటింగ్, V1 ప్లస్ ing ఫామ్, రైట్? మరి దేనిని డెకరేట్ చేస్తున్నారు అంటే స్టేజ్ని డెకరేట్ చేస్తున్నారు. స్టేజ్ ఈజ్ ఆబ్జెక్ట్, రైట్? నెక్స్ట్, లక్ష్మి హ్యాస్ బీన్ ప్రాక్టీసింగ్ డ్యాన్స్, రైట్? లక్ష్మి అనే అమ్మాయి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేసింది ప్రాక్టీస్ చేయడం. ఇప్పుడు మనం చూస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి చేస్తూనే ఉంది. ఇంకా అయిపోయిందా ప్రాక్టీస్ అంటే లేదు, ఇంకా చేస్తూనే ఉంది, రైట్? లక్ష్మి సింగులర్ నౌన్ సబ్జెక్ట్. సో వీ హ్యావ్ టు టేక్ హ్యాస్ బీన్, రైట్? మరి ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్షన్ ఏంటి? వర్బ్ ఏంటి అంటే ప్రాక్టీసింగ్, రైట్? V1 ప్లస్ ing ఫామ్. మరి ఏం ప్రాక్టీస్ చేస్తుంది అంటే డ్యాన్స్ని ప్రాక్టీస్ చేస్తుంది. సో డ్యాన్స్ ఈజ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్,
ద స్టూడెంట్స్ హ్యావ్ బీన్ అరేంజింగ్ ద చైర్స్. రైట్, స్టూడెంట్స్ అందరూ చైర్స్ని అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడో స్టార్ట్ చేశారు, ఇంకా అరేంజ్ చేస్తున్నారు, ఇంకా అరేంజ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చాలా చైర్స్ ఉన్నాయి అరేంజ్ చేయడానికి. సో యాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. రైట్, ద స్టూడెంట్స్ సబ్జెక్ట్ ప్లూరల్ నౌన్. సో వీ హ్యావ్ టు టేక్ హ్యావ్ బీన్. రైట్, నెక్స్ట్ మరి జరుగుతున్నటువంటి యాక్షన్ ఏంటి, వెర్బ్ ఏంటి ఇక్కడ అంటే అరేంజింగ్. V1 ప్లస్ ఇన్ఫార్మ్. మరి ఏం అరేంజ్ చేస్తున్నారు అంటే చైర్స్ని అరేంజ్ చేస్తున్నారు, ఆబ్జెక్ట్. రైట్, నెక్స్ట్ వీ హ్యావ్ బీన్ మేకింగ్ గ్రీటింగ్ కార్డ్స్. రైట్, మేము ఎప్పటి నుంచో గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేస్తున్నాం, ఎప్పుడో స్టార్ట్ చేసినాం. మరి అయిపోయినాయి అంటే లేదు, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో యాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో హియర్ వి సబ్జెక్ట్ ప్లూరల్ ప్రొనౌన్. సో వీ హ్యావ్ టు టేక్ హ్యావ్ బీన్ హెల్పింగ్ వర్బ్. రైట్, మరి ఇక్కడ వర్బ్ ఏంటి అంటే మేకింగ్. V1 ప్లస్ ఇన్ఫార్మ్. రైట్, మరి ఏం ప్రిపేర్ చేస్తున్నారు, ఏం మేక్ చేస్తున్నారు ఇక్కడ అంటే గ్రీటింగ్ కార్డ్స్, ఆబ్జెక్ట్. రైట్, గ్రీటింగ్ కార్డ్స్ని వాళ్ళు మేక్ చేస్తున్నారు. రైట్, నెక్స్ట్ మై ఫ్రెండ్ హ్యాస్ బీన్ సింగింగ్ సాంగ్స్. ఓకే, మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో సాంగ్స్ పాడుతూనే ఉంది. రైట్, ఎప్పుడో స్టార్ట్ చేసింది, ఇప్పుడు పాడుతుంది. ఆపిందా లేదు, ఇంకా పాడుతుంది. అప్పుడు మనము ఏం చెప్తాం, మై ఫ్రెండ్ హ్యాస్ బీన్ సింగింగ్ సాంగ్స్. రైట్, మై ఫ్రెండ్ సింగులర్ నౌన్ కాబట్టి మనము హ్యాస్ బీన్ తీసుకోవాలి హెల్పింగ్ వర్బ్. రైట్, ఇక్కడ వర్బ్ ఏంటి సింగింగ్. V1 ప్లస్ ఇన్ఫార్మ్. మరి ఏం పాడుతుంది అంటే సాంగ్స్, ఆబ్జెక్ట్. రైట్, క్లియర్ కదా. ఇది మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి. రైట్, మనకి స్ట్రక్చర్ తెలిసింది, స్ట్రక్చర్ లాగే మనకి సెంటెన్స్ బిల్డ్ చేయడం కూడా తెలిసింది. రైట్, ఎప్పుడో పాస్ట్లో మనకి యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి మనం ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా అది కంప్లీట్ అవ్వకుండా ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి యాక్షన్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడుకోవాలి. రైట్, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, స్టోరీస్ అన్నీ చూసాం. రైట్, ఇప్పుడు మీరు ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ ప్రకారంగా మీకు నచ్చినటువంటి 2 సెంటెన్సెస్ని బిల్డ్ చేయండి. మీకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకోండి, ఆ సబ్జెక్ట్కి తగ్గట్టుగా మీకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకోండి, ఆ సబ్జెక్ట్కి తగ్గట్టుగా హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్. సింగులర్ అయితే హ్యాస్ బీన్ తీసుకోండి, ప్లూరల్ అయితే హ్యావ్ బీన్ తీసుకోండి. దానికి తగ్గట్టుగా ఒక వర్బ్ తీసుకోండి, ఇన్ఫార్మ్ తీసుకోండి, ఆబ్జెక్ట్ తీసుకోండి. సో ట్రై టు బిల్డ్ అట్లీస్ట్ 2 సెంటెన్సెస్. రైట్, ఒక 2 సెంటెన్సెస్ని బిల్డ్ చేసి కామెంట్ చేయండి. రైట్, సో దానివల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. రైట్, సో మనము ఐ వచ్చినప్పుడు ఏం వాడుతున్నాం, వి వచ్చినప్పుడు ఏం వాడుతున్నాం, సింగులర్ నౌన్ వచ్చినప్పుడు ఏం వాడుతున్నాం, ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు ఏం వాడుతున్నాం అని కంప్లీట్గా ప్రతి విషయంలో మనకు క్లారిటీ వస్తుంది. అన్నీ ఒకసారి ముందు రాసుకొని అన్నిటికి తగ్గట్టుగా సెంటెన్సెస్ బిల్డ్ చేయండి. అట్లీస్ట్ 2 సెంటెన్సెస్ అయినా బిల్డ్ చేయండి. Right. Okay, that's all for today. I hope you like this video. Thank you. Bye bye. We will meet again in the next video.